ఓకేనండి, ఇది అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఎవరో కొత్త జాయిన్ అయ్యారుగా, చూడండి. ఈ ఫ్యాక్టర్స్ మనం ఇలా చూసాము. -4 × 2 -8 అండ్ -4 ప్లస్ 2 యాడ్ చేస్తే -2 వస్తుంది. క్లియర్. సో ఇవి కాదు మన రిజల్ట్, ఇవి అనమాట. ఆపోజిట్ సైన్స్ తీసుకోవాలి. సేమ్ థింగ్ ఇక్కడ అప్లై చేసాం. 6 3s మైనస్ ఉంది కాబట్టి -18 ఫ్యాక్టర్స్ -9 2. బట్ దీనికి మనం రిజల్ట్ ఏం చేస్తామంటే ఆపోజిట్ సైన్ లో వస్తాయి కాబట్టి 9 అండ్ -2. ఓకే, దెన్ ఏదైతే x² కోఎఫిషియంట్, ఇంకా లేట్ గా వస్తున్నారు, ఇంకా లేట్. అరే నేను జాయిన్ చేసిన లోపల వెళ్ళిపోయింది. రైట్, x² కోఎఫిషియంట్ తో వచ్చిన రిజల్ట్ డివైడ్ చేస్తాం. అంతేనా? క్లియరా? నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనం యాక్చువల్ గా ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అనే టాపిక్ చూస్తేనే పిల్లలందరూ సార్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ సార్, స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ సార్. ఎస్, స్టేట్మెంట్ అయినా ఎంత పెద్దవాడు స్టేట్మెంట్ ఇచ్చినా మనం 1 నిమిషంలోనే చేయాలి కదా. ఎస్, అది వాడు ఏదైనా ఏనండి. కానీ మీరు చాలా జాగ్రత్తగా, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఈ చాప్టర్ లో నేను చెప్పిన విధానంగా మాత్రం వెళ్ళాలి, తప్పదు. ఈ చాప్టర్ వరకు ఓకేనా? ఈ చాప్టర్ వరకు నేను చెప్పినట్టు వెళ్ళండి. అసలు అది కూడా నువ్వు 1 నిమిషంలోనే చెయ్యాలి. నువ్వు వర్డ్ ప్రాబ్లమ్ షార్ట్ కట్. ఎస్, అదే కదా మరి మాట్లాడుతుంది ఇప్పుడు. స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అన్నా వర్డ్ ప్రాబ్లమ్స్ అన్నా ఒకటే, నువ్వు నీ భాషలో చెప్తున్నావు. ఎస్, వర్డ్ ప్రాబ్లం అన్నా స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అన్నా ఒకటే. అయితే ఇక్కడ మాత్రం మనం ఏం చేయాలంటే, నేను అడ్మిట్ చేసే లోపల వెళ్ళిపోతున్నారు వాళ్ళు. రైట్, మళ్ళీ ప్రయత్నిస్తే అప్పుడు యాడ్ అవుతారు. ఇక్కడ నేను చెప్పిన మెథడ్ లో వెళ్ళండి. ఈ చాప్టర్ వరకు 100% మీరు 1 నిమిషం లోపే చేస్తారు. వర్డ్ ప్రాబ్లం అదే నన్ను నీ భాషలో చెప్తున్నా. వర్డ్ ప్రాబ్లం అయినా స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అయినా సరే మనం అదే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం కొన్ని ఏం చేస్తారంటే ఆప్షన్ నుంచి వెళ్ళవలసి వస్తుంది. ఎస్, ఆప్షన్ నుంచి వెళ్ళాలి. అవన్నీ చక్కగా చౌన్ లెఫ్ట్ బయటకు వెళ్ళిపోతున్నట్టు. రైట్, ఇప్పుడు మీరు ఒక మెథడ్, నేను ఒక తయారు చేసిన ఒక చార్ట్, ఆ చార్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా నేర్చుకోండి. చాలా ఈజీ. నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ గా నేర్చుకోండి. మీరు బుక్ లో కూడా నీట్ గా రాయాలి. ఎస్, మీరు ఇది ఆల్రెడీ తెలుగు మీడియం కూడా పక్కన రాశారనమాట. ఇక మీకు ఇబ్బంది లేకుండా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ ఈ చాప్టర్ ముందుగా ఇంట్రడక్షన్ ఏంటంటే, చూడండి, ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ ముందుగా ఏంటంటే, వాట్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2. అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే చూద్దాం ముందు. లీనియర్ ఈక్వేషన్, అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే చూసి అప్పుడు మనం ఈ చాప్టర్ ఎలా చేయాలి. అన్నిటికీ ఒకటే మంత్రం అన్నమాట. ఇది కూడా చెయ్యకుండానే నువ్వు చెప్పాలి ఆన్సర్. కొన్ని చెయ్యకుండానే ఆన్సర్ చెప్తావు చూడు. ఎస్, కానీ ఇదేంటి సార్ బాబు, మీరు ఇది కూడా ఈక్వేషన్స్ కూడా చేయకుండా అలా చెప్పేస్తావంటే చెప్తావు. నీ చేత చేయిస్తానుగా, నే హోనా చెప్పానుగా, ఉన్నానుగా, నీకెందుకు బాధ. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ యాడ్ అవుతున్నారు కదా. పెద్ద పెద్ద గ్రాఫ్లు అది ఇది హడావుడి చేశారు కదా ఇల్లు. హడావుడి చేసినా సరే నువ్వు చెప్పే విధంగా చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 3x + 2y = 8 ఉంది. అలాగే 2x - 3y = 1 ఉంది. మీరు ఎవరైనా సరే ఇది చెప్పండి, ఇది కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, సొల్యూషన్స్ ఉంటాయా, ఉండవా, ఇంటర్సెక్ట్ అవుతాయా, ప్యారలల్ గా ఉంటాయా? ఎవరైనా ఒకరు చెప్పండి నాకు. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్, దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్ ప్యారలల్ ఆర్ కోయిన్సైడ్. ఫాస్ట్ గా చూడగానే ఇంటర్సెక్షన్ అవుతాయంట. ఎస్, ఎలా చెప్పా వెంటనే. కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా? ఇన్కన్సిస్టెంట్, తప్పు. ఇన్కన్సిస్టెంట్, తప్పు. సంగతమా? ఎస్, ఇది సంగతమా, అసంగతమా, ఖండించుకుంటాయా, సమాంతరంగా ఉంటాయా, ఒకదానికొకటి ఏకాంతరంగా ఉంటా, అదే దాన్ని ఏమంటాం, ఏకీభవించుకుంటాయా? అదే అడుగుతున్నాను మీ టెక్స్ట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ చూసి అడుగుతున్నాను. ఇది యాక్చువల్ గా మనం ఏం చేస్తామంటే, అందరూ ఏం చేస్తారు, కన్సిస్టెంట్ అంటే సంగతము, ఇన్కన్సిస్టెంట్ అంటే కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ చెప్తున్నాం. కన్సిస్టెంట్ అదే, ఇలాంటివి కూడా మనం చేయకుండా చెప్తాం. కన్సిస్టెంట్, గుడ్, కన్సిస్టెంట్ కరెక్ట్. ధనుష కరెక్ట్. కన్సిస్టెంట్ అంటే సంగతము, ఇన్కన్సిస్టెంట్ అంటే అసంగతము. అంటే ఏంటి అసలు ఈ బాధ? ఈ పదాలన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెంట్ అని ఇస్తాడు అంటే ఏంటి,
సంగతము. ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి? అసంగతము. అసలు దాని మీనింగ్ ఏంటి మనం తెలుసుకోవాల్సింది. అది తెలుసుకున్నప్పుడు అక్కడికి వెళ్దాం. అసలు అసలు దీని గురించి మాట్లాడు నువ్వు. అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి ఫస్ట్? ఓకేనా, మనం అది మాట్లాడుకుందాం. రైట్ ఓకేనా. బేసిక్స్ అన్ని చెప్తాను ఇవాళ చాలా కూల్ గా. ఈ రోజు కాన్సెప్ట్ మొత్తం ఇస్తాను, మీరు చాలా హ్యాపీగా అవి నేను చెప్పిన తర్వాత టెక్స్ట్ బుక్ లో తప్పకుండా చదవండి. ఇది కూడా నువ్వు చూడకుండానే ఆన్సర్ చెప్తావు అనమాట. ఎలాగో చెప్పనా, ఇవి ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది 3, ఇది 2 కదా, ఇది 2. ఏదైనా ఈ చూస్తుంటే ఈ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయా? ఈ రెండు గాని ఈక్వేషన్ మొత్తం ఈక్వల్ గా ఉన్నాయా? లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 16. ఇలా 2 పేర్స్ ఉన్నాయి. ఇది కూడా చూసి చెప్పేస్తాను అనమాట. అసలు ఏమి చేయకుండా ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ నువ్వు అర్థం చేసుకుంటే ఇవి ఏంటనుకుంటున్నారు? ఇవి సార్ ప్లీజ్ రిమూవ్ యువర్ ఫోన్ ఫ్రమ్, ఫోన్ రిమూవ్ చేయాలా? ఎక్కడి నుంచి? ప్లీజ్ రిమూవ్ యువర్ ఫోన్ ఫ్రమ్ పాకెట్. ఏమైంది? పాకెట్ లో ఫోన్ ఉంటే ఏమైంది? నన్ను ఫోన్ ఉంటే రేడియేషన్ ఊరు కదా. నా హెల్త్ కోసం ఆలోచిస్తున్నావా? ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇవి కన్సిస్టెంట్. ఇవి సంగతమా అసంగతమా అంటే ఎందుకు అడుగుతున్నావు? సార్ నువ్వేం చాప్టర్ చెప్పుకున్నావు క్వశ్చన్ అడుగుతున్నావు కాదు, నువ్వు చదివేసావు కదా స్కూల్లో, అందుకని నీకు అసలు ఎలా చేయాలో చెప్పడం కోసం అన్నమాట. ఎస్, కన్సిస్టెంట్. ఇవి కన్సిస్టెంట్ అన్నాడు ఈ అబ్బాయి, ఎవరు? నవీన్. కన్సిస్టెంట్ అంటే సంగతము అంటున్నాడు. అసలు సంగతం అంటే ఏంటో తెలియాలి. ఇవి ఇంటర్సెక్ట్ చేసుకుంటాయా, ప్యారల్ గా ఉంటాయా, ఏకీభవించుకుంటాయా? ప్యారలల్ ఆర్ ఇంటర్సెక్ట్ ఆర్ కోఇన్సిడెంట్, అవన్నీ చెప్పాలి. గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ప్యారలల్ అంటున్నాడు. ఎలా చెప్తున్నాడంటే ఇవి ప్యారలల్ కాదు. ప్యారలల్ ఎందుకు అవుతాయి? ప్యారలల్ కాదు. చూడండి ఒకసారి, ఇవి ఏమవుతున్నాయంటే దీన్ని 2 తో మల్టిప్లై చేసాం అనుకో, 2, 2, 16. చూడ రెండు ఈక్వల్ అయిపోయాయి. చూడండి, రెండు ఈక్వల్ అయిపోయాయి. ఇది కన్సిస్టెంటే, సంగతమే. అంటే ఏంటి? అయితే లైన్స్ లాగా కోయిన్సైడ్ అవుతాయి, ఒకదాని మీద ఒకటి ఉంటాయి అనమాట. రెండు సమానం అంటే ఒకదాని మీద ఒకటి ఉంటాయి అనమాట. సరే, అవన్నీ మీరే చెప్తారు, ఇప్పుడు నేను చెప్పను. ఎస్, స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా. ఇది అసలు మీకు అర్థం అవ్వక నష్టం లేదు, నేను చెప్తానుగా. అంటే చూడకుండానే చెయ్యకుండానే లెక్క చేయకుండానే చెప్తావు మాస్టర్ అని చెప్పడం కోసం. అది ఏం చేస్తారంటే అందరూ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2. ఇప్పుడు గుర్తుకొస్తా మీకు, a1/a2 నాట్ ఈక్వల్ టు అయితే సంగతమో. కొంచెం క్లారిటీగా లేదు సార్, వీడియో క్లారిటీ లేదా నాన్న? ఏంటి వాయిస్ క్లారిటీగా లేదా? ఫైన్ సార్. నవీన్ మీరు చెక్ చేసుకున్నాను, అంతా బాగానే ఉందంట. ఇలా ఉంటే దీన్ని సంగతము. ఇలా ఉండగానే వెంటనే చూడగానే హ్యావింగ్ యూనిక్ సొల్యూషన్ అని అలా కండిషన్స్ ఉన్నాయి. సో ఇది అసలు మీరు నీకు తెలియకపోయినా పర్లేదు. నో సార్, క్లియర్ రైట్. ఓకే, ఇప్పుడు అసలైన చాప్టర్ నుంచి మొదలుకి వెళ్దాం. అసలు నేను ఎందుకు మాట్లాడానంటే ఇందులో ఏముంటాయి, అసలు ఎలా చెప్పవలసి వస్తుంది అనడం కోసం ఆ క్వశ్చన్ వేసాను అంతే. నీకు ఎంతవరకు ఐడియా ఉందో కోసం. ఇప్పుడు నీకు ఏం తెలియదు, ఇప్పుడే కొత్తగా లీనియర్ ఈక్వేషన్స్ వింటున్నావు. అయినా సరే నువ్వు అద్భుతంగా ఇందులోంచి ఇచ్చే 4 బిట్లు లేదా 5 బిట్లు లేదా 3 బిట్లు హ్యాపీగా ఆన్సర్ చేసే విధంగా నేర్పించేస్తాను నీకు ఓన్లీ 2 days లో. ఓకేనా? జాగ్రత్తగా విను. అసలు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నాడు. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. పెయిర్ అంటే నీకు తెలుసు. అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? నువ్వు పాలినామియల్ నేర్చుకున్నావు ఆల్రెడీ. ఏమంటున్నావు అంటే ax ప్లస్ బి సార్ అన్నావు నిన్న. ఏమన్నావు? ax ప్లస్ బి సార్, ax ప్లస్ బి ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్ అన్నావు. ఇదే లీనియర్ ఈక్వేషన్ అన్నమాట. లీనియర్ పాలినామియల్ మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. లీనియర్ అంటే ఏంటి? ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద వేరియబుల్. ఈ వేరియబుల్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా వేరియబుల్ ఉంది, x⁻0 ఉంటుంది కదా. ఇక్కడ డిగ్రీ 1 అయింది అనుకోండి, దాన్ని లీనియర్ అన్నాము. రేఖీయ వర్గ గణ, రేఖీయ సమీకరణము లేదా రేఖీయ బహుపది లేదా వర్గ బహుపది లేదా ఘన బహుపది అని ముందు నేర్చుకున్నాం. ఇక్కడ కూడా లీనియర్ రేఖీయ బహుపదినే రేఖీయ సమీకరణం అంటాం. ఎప్పుడంటే ఈక్వల్ టు 0 అయినట్లయితే అంతే. ఇది లేకపోతే బహుపది. ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఈజ్ ఈక్వల్ టు 0 కూడా అవసరం లే, ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంటే చాలు.
దాన్ని మనం ఈక్వేషన్ అంట. అది లీనియర్ ఈక్వేషన్ అంటే మీనింగ్ అది. ఇది లీనియర్ అయి ఉండి ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఈక్వేషన్ అంతే. దట్స్ ఇట్. ఓకే అనొద్దు, నువ్వు ప్రతిదానికి మెసేజ్లు పెట్టొద్దు. నేను చెప్పింది నీకు ఓకే అయితే ప్రశాంతంగా విను. ఓకే సార్ అని పెట్టొద్దు. అర్థమవుతుందా? అందరికీ నీకు ఏదైనా క్వశ్చన్ అడిగామనుకో, నేను చెప్పినప్పుడు నీకు అర్థమైంది అనుకో, అప్పుడు ఓకే అని పెట్టాలి. ప్రతిదానికి మెసేజ్ పెడితే నా మైండ్ అక్కడ డైవర్ట్ అవుతుంది అనమాట. అనవసర మెసేజ్లు పెట్టకూడదు. రైట్. ఇది అలానే ఇప్పుడు దీని ఈక్వేషన్ అయిపోయింది. ఇది లీనియర్ ఈక్వేషన్ అయింది. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నాడు. అయితే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నప్పుడు ax ప్లస్ a1x ప్లస్ b1y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ ఉందన్నమాట. 1 వేరియబుల్. ఇక్కడ x అండ్ y 2 వేరియబుల్స్ ఉన్నాయి. అలానే పెయిర్ అన్నాడు కాబట్టి 2 జతలు తీసుకోవాలి. a2x ప్లస్ b2y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. కంపల్సరీ సేమ్ వేరియబుల్స్ తీసుకుంటాం. అందుకని దీన్ని హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. రేఖీయ సమీకరణాల జత. రేఖీయ సమీకరణాల జత అన్నమాట. ఇలా ఒక పెయిర్ అని ఎప్పుడు అంటామంటే ఇక్కడ కూడా వై ఉండాలి, ఇక్కడ జడ్ ఉండకూడదు. మళ్ళీ జడ్ ఉంటే దాన్ని జత అనం, హోమోజీనియస్ అనం. కాబట్టి సేమ్ వేరియబుల్స్ తీసుకోవాలి. అలా ఉన్నప్పుడు దీన్ని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ అదనమాట. ఇంతకు ఇప్పుడు దాకా నేను హెడ్డింగ్ గురించి చెప్పాను. ఎస్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఈ హెడ్డింగ్ అర్థం ఇది. ఇలా ఉన్నప్పుడు ఇంతకి ఈ చాప్టర్ మొత్తంలో ఏమంటాడంటే ఇలా ఒక పెయిర్ ఇస్తాడు. ఆ పెయిర్ కి నువ్వు జీరోస్ కనుక్కోవాలి. దట్ ఈస్ నథింగ్ రూట్స్ అన్నమాట. ఈ రెండింటికి ఈక్వల్ గా ఉండే, ఈ రెండు సాటిస్ఫై అయ్యి కనుక్కోవాలి. నువ్వు ఇలా ఉంది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు అనుకో, నువ్వు చెప్పేస్తావు x2 ఎన్నో కొన్ని తీసుకోవచ్చు. x2 తీసుకో, 3 తీసుకో, 2 తీసుకో, 1 తీసుకో, 4 తీసుకో. బోల్డ్ సొల్యూషన్. అలా ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి చూడండి. అలా ఎన్నైనా ఉంటాయి. -1 6 అలా. ఇలాగా దీనికి ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఎన్ని? ఇన్ఫైనైట్, 100 లక్షల కోట్ల ఇన్ఫైనైట్ చూడండి. 2 + 3 5, 3 + 2 5, 1 + 4 5, -1 0 + 5, తర్వాత -6 1, -1 6 అలా. ఇలా ఎన్ని ఉంటాయంటే x + y = 5 అనే ఒక లీనియర్ ఈక్వేషన్ కి దాన్ని ఒక రేఖీయ సమీకరణానికి రెండు దీన్ని చరరాశులు స్థిర కాదు, 2 చరరాశులు కలిగిన రేఖీయ సమీకరణానికి అనంతమైన శూన్యాలు ఉంటాయి. దాన్ని లీనియర్ ఈక్వేషన్ హ్యావింగ్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. బట్ హియర్ ఈ రెండు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా సొల్యూషన్స్ ఇన్ఫైనైట్ ఉన్నాయి, ఓకే, కానీ ఈ రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై చేసేది కావాలి. అలా ఇప్పుడు x + y తీసుకున్నావు. నా కాన్సెప్ట్ ఇది చాలా జాగ్రత్తగా వినాలి. అలాగే ఈ 2x + 1 = 5 అన్నాను. 2x + y = 5 అన్నాను. ఇప్పుడు x + y = 5 కి ఇండివిజువల్ గా చూస్తే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చాయి. కానీ ఈ రెండింటిని సాటిస్ఫై చేసే ఒక సొల్యూషన్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? సొల్యూషన్ అంటే మూలాలు లేదా మూలాలు. ఇందాక శూన్యాలు అన్నాను అక్కడ. ఎక్కడ? పోలనామిలో. ఇక్కడ మూలాలు రూట్స్ అన్నమాట. రూట్స్ అంటే మూలము. దీన్ని ఏదైతే సాటిస్ఫై, ఇవే మూలాలు 2 3 అనేవి 2 and 3 are 2 3 మూలాలు అనమాట. 2 and 3 are the roots of this given equation. బట్ హియర్ రెండు ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేసే దాన్ని రూట్ ఆఫ్ దిస్ లేదా సొల్యూషన్ ఆఫ్ దిస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఈ జత యొక్క మూలము అంటాం. రెండిట్లో సాటిస్ఫై అవ్వాలి. ఈ రెండిట్లో సాటిస్ఫై అయ్యేది తీసుకోండి. ఏదన్నా చక్కగా x లో y లో సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ 1 4 వచ్చింది. కానీ ఇందులో కూడా సాటిస్ఫై అవుతుందా? ఇది అవుతుంది. చూడండి, ఇక్కడ 1, ఇక్కడ 1 చూడండి, 1 4, 1 + 4 ఎంత నాన్న? 1 + 4 ఎంత? అవ్వట్లేదు. ఇక్కడ 3 తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఇది అలా. అంటే రెండిట్లో సాటిస్ఫై అవ్వాలి. అలా సాటిస్ఫై ఏమున్నాయంటే సాల్వ్ చేస్తే తెలుస్తుంది. ఎలా సాల్వ్ చేయాలంటే మైనస్ చేస్తే 0 అవుతుంది. -x = 0, x = 0, 0, అండ్ x తీసుకెళ్లి 0 వేస్తే 0, y అనమాట. 0, 5, 0, 5, 0, 5 రెండు ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి, కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు 0 వేసాం, ఇక్కడ 5 వేసాం. 0 + 5 5 సరిపోయింది. ఇక్కడ కూడా 0 సేమ్ వేయాలి నాన్న. 0 వేసాం, 2 0 0, ఇక్కడ 5 వేసాం, 5 సరిపోయింది. అలా రెండు ఈక్వేషన్స్ ని ఏదైతే సాల్వ్ చేస్తుందో దాన్ని సొల్యూషన్ ఆఫ్ దిస్ గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. అవి కనుక్కోవాలి.
అయితే అవి కనుక్కొని నువ్వు వాడు చెప్పేటప్పుడు ఇలా చేసుకుంటూ పోతే తెల్లారిపోతుంది. ఇలా సాల్వ్ చేయడానికి అసలు ఈ చాప్టర్ ఇచ్చింది అందుకోసము. నువ్వు మార్కెట్కి వెళ్ళావు, ఒక 5 పెన్నులు తీసుకున్నావు లేదా ఒక 10 పెన్సిల్ తీసుకున్నావు. సో 5 పెన్నులు అర్థం కాలేదా? అర్థం కాకపోతే తర్వాత అర్థమైంది, కంగారు పడుకో. 5 పెన్నులు తీసుకున్నావు, ఏంటి ఇందులో సాటిస్ఫై చేసేది సొల్యూషన్ అవుతుంది అని చెప్తే అర్థం కాలేదంటే నువ్వేమంటున్నావు? ఇంకా అందులో వేస్తే 0 + 5 = 5. అది అర్థం కాకపోతే నేను ఏం చేయాలి? నేను చెప్పు నాన్న. 0 + 5 = 5. అది అర్థం కాకపోతే నేను ఏం చేయాలి? 2 × 0 0 + 5 = 5. అది అర్థం కాకపోతే నేనేం చేయాలి? నేనేం చేయలేను. రైట్, వినట్లేదా? నీకు అర్థం కావట్లేదని నువ్వు వినట్లేదని అర్థం, అంతే. సరే, ఈ చాప్టర్ మొత్తాన్ని నువ్వు 5 మార్కెట్కి వెళ్ళావు, 5 పెన్నులు తీసుకున్నావు, ఒక్కొక్క పెన్ను 10 రూపీస్, 6 పెన్సిల్ తీసుకున్నావు, ఒక్కొక్క పెన్సిల్ 3 రూపాయలు, మొత్తానికి షాప్ కీపర్కి ఎంత ఇవ్వాలి నువ్వు? అలాంటివి సాల్వ్ చేయడానికి రకరకాల అన్నోన్ వాల్యూస్ సాల్వ్ చేయడానికి ఈ చాప్టర్ ఉపయోగిస్తాము. అన్నోన్ ఇగో ఎక్స్ వై అనేవి ఏంటి? అన్నోన్ వాల్యూస్ అనమాట. ఏ అనేదేమో 3 పెన్నులు అనుకోవచ్చు, ఈ వాల్యూ ఎంతో తెలియదు. అలా అన్నోన్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మొత్తం ఎంత ఖర్చు అయింది, సో ఒక్కొక్క దాని విలువ ఎంత అని చెప్పడానికి వాడతాము. అయితే ఈ లీనియర్ ఈక్వేషన్స్ మనం ఉపయోగించుకుని ఎలా చేస్తామంటే చూడండి, ఇది కాన్సెప్ట్, ఇది జస్ట్ మన ప్రాబ్లం లోకి వెళ్తే చాలా అద్భుతంగా అర్థమైంది. వీడు ఈ చాప్టర్ మొత్తంలో నిన్ను ఈ పెయిన్ ఇచ్చి ఈ లైన్ లో చెప్తున్నప్పుడేమో దీన్ని సాల్వ్ చేయడానికి 3 మెథడ్స్ చెప్పాడు. 3 మెథడ్స్: సబ్స్టిట్యూషన్ మెథడ్ అని, ఎలిమినేషన్ మెథడ్ అని, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని, జామెట్రికల్ మెథడ్స్ ఉన్నాయి. అది ఒక జామెట్రికల్ మెథడ్. అలా కాకుండా గ్రాఫ్ డ్రా చేసి, గ్రాఫ్ డ్రా చేయడం నీకు తెలుసు, నన్ను జస్ట్ వినండి అంతే. ఇది మీకు అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు. ఇది ఏమి అర్థం కాకుండా కూడా నీ చేత నేను ఆన్సర్ చేయిస్తాను, ప్రాబ్లం ఏముంది. బట్ వినాలి. కాన్సెప్ట్ విన్నవాడికి 4 కి 4 వస్తాయి. ఈ కాన్సెప్ట్ వినకుండా ఓన్లీ నా ఓన్లీ షార్ట్ కట్స్ చేసినోడికి 4 కి ఓన్లీ 2 మార్క్స్ వస్తాయి. ఎస్, నీకు 4 కావాలంటే కాన్సెప్ట్ కూడా వినాలి. ఆర్లేదు సార్ నాకు 2 మార్క్స్ చాలు సార్ అంటే ఓన్లీ అన్ని చెప్పిన షార్ట్ కట్స్ వినాలి. ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఏదో చెప్పబోయాను. ఎస్, ఈ ఈక్వేషన్ ఉంది, అలాగే ఇంకో ఈక్వేషన్ 2x + y = 0. ఈ రెండు ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అంటే గ్రాఫికల్ గా చెప్తాము. గ్రాఫికల్ గా ఇలా తీసుకుని పాయింట్స్ తీసుకుని మీకు తెలుసు, ఎక్స్ వై తీసుకుని ఇలా ఏదో 0 తీసుకుని ఏదో 2 1 3 4 ఏదో వచ్చాయనుకో, అప్పుడు ఏం చేస్తామంటే కోఆర్డినేట్ యాక్సెస్ లోకి వెళ్ళి లైన్ ఇది డినోట్ ఎక్స్ మీద 1 వై మీద 0 అని చెప్పి ఇలా డినోట్ చేసి ఇక్కడ డినోట్ చేసి ఇలా గీస్తావు ఒక లైన్ కి. ఇది అలాగే దీనికి కూడా ఇంకోటి బాక్స్ తీసుకుని ఎక్కడో గీస్తావు, ఇలా గీస్తే ఇలా ఇంటర్సెక్ట్ అవుతాయి. దిస్ ఈస్ ద సొల్యూషన్ అని చెప్తావు. కానీ ఇక్కడ అది జామెట్రిక్ గా ఎలా చెప్తావు? సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని చెప్పావు. అవి చాలా చాలా డెడ్ ఈజీ. అసలు నువ్వేమి అప్లై చేయకుండా నీ చార్ట్ చేయిస్తాను. కండిషన్స్ ఉన్నాయి, చాలా గ్రాఫ్ ఉంది, నేను చార్ట్ ఇస్తాను. ఆ ఒక్క చార్ట్ నువ్వు ఒక పావుగంట చదివితే బస్ ఈ చాప్టర్ కథ. ఓకేనా? ఇది ఒక మెథడ్ అన్నమాట. గ్రాఫికల్ గా కూడా చెప్పొచ్చు. ఈ గ్రాఫికల్ గా చెప్పే మెథడ్ ఇంటర్సెక్ట్ అయిందా, ఇంకో చోట ఇలా వస్తాయి లైన్స్, ఇంటర్సెక్ట్ అవ్వలేదు, ప్యారలల్ గా ఉన్నాయి. దీనికి జామెట్రికల్, ఇది జామెట్రిక్. ఆల్జిబ్రికల్ అంటే ఏంటి? దీనికైతే a1/a2 నాట్ ఈక్వల్ b1/b2 అంటావు. దీనికేమో a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 నాట్ ఈక్వల్ c1/c2 అంటావు. అలా కాకుండా ఇంకో చోట లైన్స్ ఏమవుతాయంటే ఒకదాని మీద ఏకీభవిస్తాయి, ఇలా కోయిన్సైడ్ అయిపోతాయి. a1/a2 = b1/b2 = c1/c2. అర్థం కలదా? పర్లేదు, అలా వినంతే. ఇప్పుడు చాలా అంటే నీకు ఇదంతా గోలంటే ఏంటంటే నీకు అసలు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, అసలు చాప్టర్ ఎందుకు, దీన్ని ఏమేమి సాల్వ్ చేస్తాము, ఇది జామెట్రికల్ మెథడ్, ఇది అలాగే ఆల్జిబ్రాయిక్ మెథడ్, 2 మెథడ్స్ ఉన్నాయి అని చెప్పాను. ఇది నీకేమి అర్థం కాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్పేది విని జాగ్రత్తగా సరిపోద్ది. ఓకే, కాకపోతే నా ధర్మం ఏంటంటే ఓన్లీ బట్టి కాకుండా సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం మెథడ్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు నుంచి క్లియర్ గా చక్కగా వినండి. ఇప్పుడు దాకా వినలేదా? వినకపోయినా పర్లేదు. రైట్, అర్థం కాలేదన్నావుగా, అర్థం కాకపోయినా పర్లేదు. ఇప్పుడు జాగ్రత్తగా విను. కాన్సెప్ట్ అండ్ షార్ట్ కట్స్ నేర్చుకుంటే నీకు 4 కి 4 లేదా 5 కి 5 వస్తాయి. కాన్సెప్ట్ వదిలేసి షార్ట్ కట్స్ నేర్చుకుంటే 2 మార్క్స్ వచ్చేస్తాయి తప్పకుండా 5 కి. మరి నీకు ఎందుకు వాళ్ళు చూసుకో. రైట్, ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వు ఈ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అనగానే జాగ్రత్తగా ఇక్కడ నుంచి కాన్సన్ట్రేషన్ వినాలి. a1x + b1y + c1 = 0 అని లీనియర్ ఈక్వేషన్స్. కాబట్టి
ఇది ఇక్కడ లీనియరే, ఇదంతా లీనియరే. ఒక్కొక్క డిగ్రీ ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, కానీ డిగ్రీ 1 ఉంది, ఇక్కడ ఒక డిగ్రీ 1 ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0. ఇలాగ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి. మీకు ఎగ్జామ్ లో ఇలా ఇస్తాడు, ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తాడు. రేఖీయ సమీకరణాల జత. నాన్న మీరు తెలియని వాళ్ళు ఏమనుకోద్దు, ఎందుకంటే కొన్ని పదాలు మీ టెక్స్ట్ బుక్ వేరేగా ఉండొచ్చు, కానీ విషయం అదే. ఓకేనా? సెంటెన్స్ అటు ఇటు ఉన్నా ఇబ్బంది పడవద్దు. ఇలా ఉన్నప్పుడు ఇవి రెండు నేను ఎగ్జామ్ లో ఏమడుగుతున్నాను అంటే, ఈ 2 ఈక్వేషన్స్ నేచర్ ఆఫ్ దీస్ ఈక్వేషన్స్ అంటున్నాడు, అంటే ఖండించుకుంటున్నాయా అంటాడు, లేదా ఏమన్నా వచ్చిందా? సరే సరే సరేనా? ఓకే ఓకే, ఖండించుకుంటాయా, దీనికి ఖండించుకుంటాయా, లేదా ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇలా ఇందాక చెప్పాను కదా, రెండింటిని ఒక్కొక్క దానికి అయితే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయని చెప్పాను ఆల్రెడీ, చాలా వేశాను. కానీ రెండింటికి కామన్ గా సాటిస్ఫై అయ్యే సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుందా, అసలు 2 ఉంటాయా, ఇన్ఫినిట్ ఉంటాయా, అసలు ఉండవా అని అడుగుతాడు అనమాట. అవి ఆన్సర్ చెప్పడం కోసం కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి నీట్ గా నేర్చుకోండి. చాలా 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 అంటే చాలా చాలా ఈజీ అనమాట. ఈ చాప్టర్ మొత్తం అదే, చాప్టర్ మొత్తం అంతే, ఆ బాక్స్ ఒక్కటే. చెప్పండి. వచ్చేసింది, షేర్ చేయండి. నేను ఒకటి రాస్తాను ఇక్కడ. ఓకే, ఇంతవరకు కంఫర్ట్గా ఉన్నారు కదా? రైట్. ఓకే, నేను జస్ట్ టెక్స్ట్ బుక్ లేదు, 10 సంవత్సరాల క్రితం నా స్టూడెంట్స్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు. సాధ్వి, థ్యాంక్ యూ బేబీ, ఎక్కడున్నావు, ఏంటి? ఇప్పుడు జాబ్ ఆల్రెడీ వచ్చింది కదా, వెళ్ళిపోయా కంపెనీకి, ఇంకా వెళ్ళలేదా? అచ్చా, వెరీ గుడ్. ఓకే, సరే. ఏంటి, అమ్మ నాన్న బాగున్నారా? నాన్న ప్లీజ్ ఒక్క నిమిషం. హే, హర్షిత కూడా ఇక్కడే ఉందా? ఏ పండు, ఫైన్ ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాను, మీ ఫోన్ చేసి లిఫ్ట్ చేశాను. పర్లేదు 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 పర్లేదు. ఆన్లైన్ క్లాస్ అంటే ఇది గూగుల్ మీట్ లో, అంటే ఈ త్రిపుల్ పిల్లలు లాస్ట్ ఇయర్ చెప్పాను చూసావా, అలాగే ఇప్పుడు గూగుల్ మీట్ పెట్టి క్లాసెస్ చెప్తున్నాను అనమాట. యూట్యూబ్ లో అంటే మరి అన్ని చాప్టర్స్ చెప్పడం అవ్వదు కదా, గంటలు గంటలు, అందుకని గూగుల్ మీట్ పెట్టి. ఇంకేంటి విషయాలు? ఇది ఇద్దరు అనుకుని అక్క చెల్లెలు ఇద్దరు అనుకుని కాన్ఫరెన్స్ లో ఉన్నారా? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మన జర్నీ స్టార్టింగ్ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అప్పుడే? 6th క్లాస్ నుంచే, ఇప్పుడు 6th 7th 8th 9th 10th 5 years. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో 5 years అయిందా? 11 years. వావ్, థ్యాంక్ యూ బేబీ. సరే, నేను మళ్ళీ చేస్తాను మీకైతే. మీకు కాల్ మేడం ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ. సచ్చా, ఒకసారి రా, మీ లవ్లీ బేబీ. సరేనమ్మా, సరే. వాడు ఆల్రెడీ నా 6th క్లాస్ పిల్లలు ఇంజనీరింగ్ అయిపోయింది, జాబులు కూడా వచ్చేసాయి ఇద్దరికి. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని కాల్ చేశారు. ఓకే ఓకే, చాలా మంది సైన్ ఉన్నారులే. ఒక అబ్బాయి ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయాడు, నా 6th క్లాస్ స్టూడెంటే ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాడు. నాకు షాక్. వాడు నన్ను ఫేస్బుక్ లో చూసి, నేను ఫేస్బుక్ లో మన లింక్స్ పెడుతున్నాను కదా, ఫేస్బుక్ లో చూసి కాల్ చేశాడు. ఆశ్చర్యపోయాను. ఇంకొకడేమో హీరో హోండా కంపెనీలో టాప్ మోస్ట్ ఇంజనీర్ అయ్యాడు. వాడు అయిపోయేంత వరకు కూడా నాకు తెలియదు అయ్యారని. వాడు కాల్ చేశాడు. ఒక వండర్ చెప్తాను మీకు. వాళ్ళిద్దరు పిల్లలు, మహేష్ అండ్ రాష్మంత్, ఇద్దరు బద్ధశత్రువులు. వాళ్ళిద్దరూ కూడా 6th క్లాస్ నుంచే నా దగ్గర, మీకు తెలుసు దీప్తి పబ్లికేషన్స్ అని ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. 6th క్లాస్ లో వాళ్ళ చేత నేను ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చేయించాను. దిస్ ఇస్ వండర్. ఎస్, వాళ్ళంతా పోటీగా చదివారు, హాస్టల్లో చదువుకునేవారు 6th క్లాస్ లో. ఆలోచించండి ఎంత వండర్. 6th 7th లోనే దీప్తి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ చదివించాను వాళ్ళ చేత. నౌ దే ఆర్ ఇన్ బెస్ట్ పొజిషన్. వీడు మ్యాథ్స్ చదివాడు, అయినప్పటికీ ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాడు మహేష్. రాష్మంత్ అయితే టాప్ మోస్ట్ ఇంజనీర్ అయ్యాడు, హీరో హోండా కంపెనీలో టాప్ మోస్ట్ అన్నాడు. రైట్, ఓకే, నెక్స్ట్. ఇంతకీ ఎక్కడ ఉన్నాం? సారీ బ్రదర్, తప్పదు. మరి వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు మానే ఉన్నారు క్లాసు, కానీ మానితే అలాగా నా ఒక్కడి గురించి సుమారు 60 మంది పిల్లలు చదువు మానేస్తారు. రైట్, ఓకే, ఇదండి. మనం ఎక్కడున్నాం ఏమనుకోద్దు.
ఎస్, లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. రైట్, ఇక్కడ మన కండిషన్స్ రాద్దాం అన్న. ఆ కండిషన్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కండిషన్స్ రాయడానికి రాస్తాం, కానీ ఎగ్జామ్ మాత్రం ఇవి వాడం, కానీ తెలియాలి. చూడండి ఏంటంటే ఫస్ట్ కండిషన్, నేను ఒకటి చెప్తానా, మీరు కూడా ఏం చేస్తారంటే హెడ్డింగ్ పెట్టండి. ఇప్పుడు కాదు, నేను చెప్తాను. ఇలా హెడ్డింగ్ పెట్టి ఇలా చార్ట్ ఇలాగే రాసుకోండి. బుక్ ని ఇలా అడ్డంగా తీసి పెట్టండి. కండిషన్, ఆ కండిషన్ ఏంటంటే A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. నాన్న నీకు తెలుసు కానీ రాయాలంతే. కొంతమంది సార్ నాకు తెలుసు సార్ అనుకోవద్దో, అన్ని తెలిసినయే. అండ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్ గా ఇది కూడా తెచ్చాను. దీంతో నేను ముందే డ్రా చేసేసి మీకు చెప్దాం అనుకున్నాను, కానీ నాకు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత చెప్దామని ఈ స్కేల్ కూడా కొన్నాను నీట్ గా డ్రా చేయడానికి. తర్వాత ఏంటంటే మీరు మాత్రం స్కేల్ తో డ్రా చేయాలి, చేతితో డ్రా చేయద్దు. తర్వాత నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. నాన్న ఇది కండిషన్, తెలుగు కూడా కండిషనే లేదా నిబంధన, ఇది రాసుకోండి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఇదే ఆర్డర్ లో రాసుకోండి. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, దాన్నే తెలుగులో అయితే సాధనలు. ఓకేనా? ఇదొకటి కాలం. తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్, అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి గీసింది. ఇది మీ టెక్స్ట్ బుక్లు కూడా ఉన్నాయి, మీరు ఏదైనా గైడ్ కొనుక్కోండి, అందులో కూడా ఉన్నాయి, కానీ వేరే ఆర్డర్ లో రాస్తున్నాను. కండిషన్, సాధనలు, గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఏంటిది ఏం చెప్పానా? రిప్రజెంటేషన్, దాన్ని సూచించే గ్రాఫ్ అన్నమాట. సూచించే గ్రాఫ్. ఓకేనా? తర్వాత నేచర్ ఆఫ్ లైన్స్, సూచించే గ్రాఫ్ తెలుగులో నేచర్ ఆఫ్ లైన్స్. నేచురల్ ఆఫ్ లైన్స్, దాన్ని రేఖల స్వభావం తెలుగులో. రేఖల స్వభావం. బాబా తెలుగు రాయడం మానేసి స్వభావం. ఇదండి పరిస్థితి. ఇది ఓకేనా? ఇలా రాసుకోండి చాలు. దీంట్లోనే మొత్తం చాప్టర్ అంతా అది. మీరు ఇందులోంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్ అండి. 2 క్వశ్చన్స్ అండి ఇందులోనే వస్తాయి. బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్, ఇందులో అంటే అర్థం అది. ఎస్, ఫస్ట్ కండిషన్. టేబుల్ రాస్తాం అంతే, కానీ ఇది ఏమి మనం మైండ్ లో అక్కడ ఏమైనా అప్లై చేసాము. కాకపోతే కాన్సెప్ట్ ఇది ఐడియా ఉంటేనే అక్కడ మనం చేస్తాం అంతే. నేను ఇందులో మిగిలినవి రాయలేదు, ఓన్లీ హెడ్డింగ్ పెట్టాను. మిగిలిన మనం సొంతంగా రాద్దాం. రైట్, ఒకసారి జాగ్రత్తగా వినండి, కూల్ గా. ఇది ముందు అందరూ నోట్ చేయండి, గ్రాఫ్ డ్రా చేయండి ముందు. అదే బుక్ని అడ్డంగా పెట్టినా టేబుల్ నీట్ గా పెన్సిల్ స్కేల్ కంపల్సరీ వాడండి. చెప్తాను, ఇప్పుడే రాసేయాలి, తర్వాత కాదు. ఫాస్ట్ రాయండి. ఓకేనా? అయిపోయింది అనుకుంటున్నారు. ఇది పెయిర్ ఆఫ్ లీనియర్, ఇది సిస్టమ్ ఆఫ్ ద పెయిర్. దాని రకరకాల పేర్లు పెట్టాడండి. పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్. ఏ సిస్టమ్ అంటే ఒకే విధమైనవి అని అర్థం, ఒకే విధంగా ఉండేవి. సిస్టమ్ ఆఫ్, చూడు ఇందులోనే 2 వేరియబుల్స్ XY ఉన్న వేరియబుల్స్, XY వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని సిస్టమ్ అన్నాడు. దీన్ని సిస్టమ్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. జతల, రేఖీయ సమీకరణాల జత అంటాం దీన్ని. ఇలా ఇచ్చినప్పుడు దీని యొక్క దీని భవిష్యత్తు మొత్తం ఇక్కడ రాస్తాం. ఈ కండిషన్ బేస్ చేసుకుని ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఎన్ని సాధనలు ఉంటాయి, అలాగే దీని గ్రాఫికల్ రిప్రజెంటేషన్, అసలు అది ఎలా ఉంటుంది గ్రాఫికల్ గా, దాని నేచర్ అంటే దాని స్వభావం ఏంటి మనం రాస్తాం. ఒకటి రాస్తే నీకు అర్థం అయిపోతుంది, నేను చెప్పవసరం లేదు. ఒకటి రాద్దాం. కండిషన్ ఏంటంటే A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు
b1/b2. ఇది పొన్ను ఎగ్జామ్ చేసేటప్పుడు ఇది రాస్తావా అంటే ఏమి రాయు, కానీ కండిషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. దీని అర్థం ఏం మాస్టర్ అంటే చూడండి ఒకసారి ఇక్కడ రండి. ఫస్ట్ ఈక్వేషన్ లో ఎక్స్ కోఎఫిషియంట్ బై సెకండ్ ఈక్వేషన్ లో ఎక్స్ కోఎఫిషియంట్ అంతే. b1/b2 అంటే సెకండ్ ఈక్వేషన్ లో y గుణిజము, y లో సెకండ్ ఈక్వేషన్ లో y గుణిజం అంతే. కోఎఫిషియంట్స్ అంటే గుణిజాలని సరదాగా తెలుగు మీడియం కూడా వాడుతున్నాను అంతే. కోఎఫిషియంట్ గుణిజం నీకు తెలుసు అంతే. ఇలా వచ్చింది అనుకోండి ఒక ఈక్వేషన్ లో 2x + 3y = 6 ఉంది. అలాగే x + y some 2 ఉంది అనుకోండి. ఇలా ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఈ కోఎఫిషియంట్ అబ్జర్వ్ చేసి అప్పుడు చెప్పేస్తాం దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి. యాక్చువల్ గా చెయ్యాలి, మనం చేస్తేనే సొల్యూషన్స్ వస్తాయి. చేయకుండా a/not = అయితే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే యూనిక్ సొల్యూషన్, యూనిక్ యూనిక్ ఆర్ అండ్ ఏకైకము అంటే ఒకే ఒకటి. ఒక సొల్యూషన్ అనొద్దు, యూనిక్ అంటే ఒక సొల్యూషన్ అనకండి. ఏకైకము ఒకటన్నా ఏకైకమైనా ఒకటే అంటారు కదా సార్ అండి. యూనిక్ అనండి, ఒకే ఒక్క సొల్యూషన్ అనమాట. ఒకే ఒక్క సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా, రైట్. తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉండదు చూడండి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇక్కడ సాధనలు ఉంటాయి బెస్ట్. అండ్ ఇక్కడ దీన్ని కూడా రాద్దాం, ఇంకో పేరు కూడా రాయొచ్చు. కన్సిస్టెంట్, ఒక సొల్యూషన్ ఉంది దాని వెంటనే కన్సిస్టెంట్ దాన్ని సంగతము. ఇప్పుడు మీరు ఈ పదాలు కూడా క్లారిటీ తీసుకోండి. యూనిక్ అంటే ఒకే ఒక్క సొల్యూషన్ ఉంటుంది, దానికి ఒకే ఒక్క సొల్యూషన్ ఉంటుంది. సో ఏకైకము, ఏకైక సాధన ఉంటుంది. ఇలా ఒకే ఒక్క సొల్యూషన్ ఉన్నప్పుడు దాన్ని మనం ఏమన్నట్టుంటే కన్సిస్టెంట్ అంటే ఏంటి? అట్లీస్ట్ 1 సొల్యూషన్ ఉండాలి. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఎన్ని అట్లీస్ట్ 1 సొల్యూషన్ ఉంటే దాన్ని కన్సిస్టెంట్ అనాలి. దాన్ని సంగతం అంటాం. ఇలాంటి ఈ వ్యవస్థను సంగతము అంటాం. సంగతం అంటే అర్థమైంది కదా. అట్లీస్ట్ ఈ రెండింటికి కలిపి ఒక సొల్యూషన్ ఉండాలి. విడివిడిగా 100, దీనికి కొన్ని లక్షలు ఉంటాయి, దీనికి కొన్ని కోట్లు ఉంటాయి. అలా కుదరదు. రెండింటికి కలిపి కామన్ వాల్యూ మనం చేసేటప్పుడు వస్తుంది. కామన్ సొల్యూషన్ ఒకే ఒక సాధన ఉండాలి. కనీసం ఒక సాధన ఉంటే దాన్ని సంగతము అంటాము. దట్ ఈస్ నథింగ్ బట్ కన్సిస్టెంట్. నీకు తెలిసినా సరే బోర్ కొడుతుందంటే యు ఆర్ నాట్ అనేబుల్ టు లిజన్, యు ఆర్ అనేబుల్ టు లెర్న్. నేర్చుకోలేవు, నేర్చుకుంటే పనికిరావు, నువ్వు బోరు కొట్టకూడదు. సరే, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఇలా ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది. ఈ ఎక్స్ యాక్సిస్, ఈ వై యాక్సిస్ లో వై యాక్సిస్ ఇవన్నీ కంపల్సరీ కోఆర్డినేట్ యాక్సిస్ లోనే ఈ లైన్స్ ఉంటాయి. లైన్స్ ఎక్కడ ఉంటాయన్నా ఎక్కడ పడితే అక్కడ ఉండవు. నీ బుక్ మీద నా బుక్ మీద ఉండవు. ఎక్కడ ఉంటాయి? కోఆర్డినేట్ యాక్సిస్ లో ఉంటాయి లైన్స్. ఎందుకంటే కంపల్సరీ ఒక పాయింట్. ఇప్పుడు సొల్యూషన్ అంటే ఏమొస్తుంది నీకు? ఎక్స్ కామా వై అనే సొల్యూషన్ చెప్తావు. ఇవో ఎక్స్ కామా వై అనే సొల్యూషన్స్ ఎక్కడ ఉంటాయి? కోఆర్డినేట్ యాక్సిస్ లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇలా ఎక్కడో ఇది ఒక లైన్ అనుకోండి, ఇది ఒక లైన్, ఇది ఒక సెకండ్ లైన్, ఇలా ఉంటాయన్నమాట. అది అంటే ఇంటర్సెక్ట్ అవుతాయి, ఖండించుకుంటాయి. కేతన్ ఎందుకు ఏమైంది? నా దాన్ని మార్చేస్తున్నావు. కేతన్ ఓయ్ చేయమని ఇద్దరినే కదా మాట్లాడాలి నేను. అదే చెప్తున్నాను, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. సరే 1కి మాట్లాడతానని చెప్పి. ఓకేనా? ఇది ఇంటర్సెక్టింగ్ లైన్. దీని ఏమంటాం? గ్రాఫికల్ రిప్రజెంటేషన్. నువ్వు ఇది చేయాలంటే బాక్స్ ఇందాక వాల్యూస్ కనుక్కొని పాయింట్స్ ప్లాట్ చేసి రెండు ఇంటర్సెక్ట్ చేస్తున్నాను. అది ఇప్పుడు మనం చెయ్యం, గ్రాఫికల్ ఉంది కానీ ఆన్సర్ కావాలంతే. నేను ఏడు పెడతాడు మాస్టర్ అంటే ఇలా ఈక్వేషన్ ఇచ్చేసి ఇది కింద ఆప్షన్స్ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ ఏంట్రా మీరు నాకు స్క్రీన్ మార్చేస్తున్నారు, ఏమైంది మీకు కనిపించట్లేదా అంటే? సరే, ఇది ఏమైందంటే ఇలా ఇచ్చి ఇవి ఖండించుకుంటాయి, అసలు సమాంతరంగా ఉంటాయి లేదా కింద ఇంకోటి ఏమంటాడు రవీంద్ర. ఎవరు బట్టి వాళ్ళు నా స్క్రీన్ మారుస్తున్నారంటే మీరు స్క్రీన్ షేరింగ్ చేస్తున్నారు. ఎవరికి? వేరే వాళ్ళకా? నేను మొన్నే చెప్పాను, మీరు నా పర్మిషన్ లేకుండా
నా వీడియో షేర్ చేసిన, నా స్క్రీన్ షేర్ చేసిన, క్లాస్ సార్ షేర్ చేసిన నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు మంచి జరగదు. నా పర్మిషన్ లేకుండా అంటే నా కష్టాన్ని నువ్వు వృధా చేస్తున్నావు, నన్ను మోసం చేస్తున్నావు. ఓకేనా? నేను అద్భుతంగా చెప్తున్నప్పుడు ఎవరికి వాడు జాయిన్ అవ్వాలి. అలా జాయిన్ అయితే నాకు వాల్యూ ఇచ్చినట్లు. అలా జాయిన్ అవ్వాలి నువ్వు తీసుకెళ్లిపోయి మన గ్రూప్ లో వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి చేస్తున్నావు అంటే, వేరే వాళ్ళు వస్తున్నారు అంటే అది మోసం. మోసం చేస్తూ నేర్చుకున్న చదువు పనికిరాదు. నువ్వు మోసం చెయ్యకు నన్ను. రైట్, సరే డిస్టర్బ్ చేయకుండా రండి. ఇది ఇంటర్సెక్టింగ్ అన్నమాట. అయిపోయింది. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు నీకు అర్థమవుతుంది. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు చెప్తున్నాను అనమాట. ఇలా చేయడానికి ఇవన్నీ కండిషన్స్ ఉపయోగించుకుంటానే చేసేస్తాం. అంటే A1/A2 నాట్ ఈక్వల్ B1 B2 అయితే యూనిక్ అని, ఏకైకమని, కన్సిస్టెంట్ అని. తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్ సూచించే గ్రాఫ్ ఇలా ఉంటుంది అనమాట. తర్వాత నేచర్ ఆఫ్ ద రేఖ. నేచర్ ఏంటంటే ఖండించు, ఇంటర్సెక్టింగ్ నేచర్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకేనా? ఈజీ అనుకోకు, కంపల్సరీ నేర్చుకో. దీన్నే ఖండించుకునే రైలు. రేఖలు ఖండించుకుంటాయి అంతే. ఇక్కడ నుంచి మీరు రాయాలి. ఓకేనా? సచ్చ కొంచెం వాటర్ ఏనా? అదేనన్నా చూడండి ఇలాగే కన్సిస్టెంట్ అని. ఈ పదాలను తప్పకుండా నేర్చుకోవాలి. సంగతం అంటే ఏంటి అంటే ఇది అనమాట. ఇలా ఒకే ఒక్క సొల్యూషన్ ఉందనుకోండి, ఏకైక సొల్యూషన్ ఉంటే దాన్ని సంగతం అంటాము. అట్లీస్ట్ వన్ సొల్యూషన్. సంగతం అంటే అట్లీస్ట్ వన్ సొల్యూషన్ అనమాట. అట్లీస్ట్ ఎన్ని పాయింట్స్ సార్? ఇంకా ఎస్, ఓన్లీ 3 పాయింట్స్. ఒకటి అయిపోయింది కదా, ఇంకొక 2 పాయింట్సే ఉంటాయి. ఇది అయిపోయింది నాన్న, ఇంకొక 2 పాయింట్సే ఉంటాయి. ఓన్లీ 2 పాయింట్స్, మొత్తం 3. జస్ట్ ఇంకొక 2 పాయింట్ అవి చెప్పేసి వాళ్ళు మేము వదిలేస్తారు, అన్ని మీరే చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఏంటన్నా? A1/A2 నీట్ గా నీకు వచ్చినా సార్ రాయనన్నా ప్లీజ్. డన్ సార్. A1/A2 దగ్గర చేయనా? వద్దులే, రాసుకో. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. మొదటి రెండు ఈక్వల్ అవుతాయి. A1/A2 B1/B2 నాట్ ఈక్వల్ C1/C2 అయితే ఇక్కడ ఇది మాత్రం ఇన్కన్సిస్టెంట్. ఏదంటే పోన్లే, ఆర్డర్ ఏం పర్లేదు, ఎలా రాసుకున్నా పర్లేదు. దీన్ని ఏమంటామంటే ఇన్కన్సిస్టెంట్ అని. ఇక్కడ చూడండి, C1/C2 నాట్ ఈక్వల్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్. దీనికి నో సొల్యూషన్స్ అన్నమాట. సొల్యూషన్స్ ఉండవు అసలు. సొల్యూషన్స్ ఉండవు అంటే ఖండించుకోవు. సమాంతర లైన్స్ అనమాట. సమాంతరంగా నో సొల్యూషన్ అంటే సాధనలు లేవు, సాధనలు ఉండవు లేదా లేవు, లేదా సాధనలు ఉండవు. నా తెలుగులో మీరు జాగ్రత్తగా అర్థమైతే చాలు మీ మీనింగ్. దీన్ని ఏమంటాం? ఇన్కన్సిస్టెంట్. అసంగతము. మళ్ళీ ఒకసారి, కన్సిస్టెంట్ అంటే ఏంటన్నా అట్లీస్ట్ వన్ సొల్యూషన్ అనమాట. ఓకేనా? 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 100 ఉన్నా సరే. ఇన్కన్సిస్టెంట్ అస్సలు సొల్యూషన్స్ ఏ ఉండవు. అసంగతం అంటే సొల్యూషన్స్ ఉండవు. దాట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, తర్వాత రాదు, ముందు వినండి అన్న. ఇది అయిపోయిన తర్వాత మీరు రాదు. ఇక్కడ ఎలా ఉంటాయంటే సొల్యూషన్స్ ఉండవు అంటే ఇది X యాక్సిస్ Y యాక్సిస్ కదా. సొల్యూషన్స్ లేవు. ఆ రెండు రేఖలు ఎలా పోతాయంటే ఇలా పోతాయి. ప్యారలల్ లైన్స్ అన్నమాట. ఓకేనా? అసంగత. నీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే అసంగత రేఖీయ సమీకరణాలు డాష్ అంటాడు. అసంగత రేఖీయ సమీకరణాలు డాష్ అంటే ఏం చెప్తావు? ఏంటంటే ఏదైనా రావచ్చు. రేఖలు సమాంతరంగా ఉంటాయి లేదా ఖండించుకోవు అని చెప్తావు అనమాట. ఓకేనా? రేఖలు ఖండించుకోవు, సమాంతరంగా ఉంటాయి. ఇన్కన్సిస్టెంట్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. రకరకాల క్వశ్చన్స్ ఇచ్చారు అనమాట. కన్సిస్టెంట్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అలా అనమాట.
కన్సిస్టెంట్ లైన్స్ ఏమవుతాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. నెక్స్ట్ ఇక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గ్రాఫ్. నెక్స్ట్ ఇది ఏమంటున్నాడు? నేచర్ ఆఫ్ లైన్స్. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ ప్యారలల్ లైన్స్ అని రాస్తాం. ప్యారలల్ లైన్స్. దాన్ని ఇంకా తెలుగులో సమాంతర రేఖలు. సమాంతర రేఖలు అంతే. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ కూడా రాసేద్దాం నీట్ గా. థర్డ్ ఇప్పుడు రాయండి ఒకసారి. సతీష్ కూడా చేశాడండి. బిందు కూడా చేసిందిరా. బిందు నెక్స్ట్ థర్డ్ వన్ రాసిద్దాం. అరేంజ్ చేసేస్తున్నాను నాన్న. మీ బుక్ లో ఉన్నాయి నాన్న, కాకపోతే ఈ ఆర్డర్లో రాసుకోండి, బాగుంటుంది అంతే. బుక్ థర్డ్ వన్ ఏంటంటే A1/A2 is equal to B1/B2 is equal to C1/C2. ఇలా అన్ని ఈక్వల్ గా ఉంటాయి. ఈక్వల్ గా ఉంటే ఏమవుతుంది? ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్. ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి నాన్న. అనంతం ఉంటాయి. అనంత సొల్యూషన్స్. తెలుగులో అనంత సాధనలు. అనంత సాధనలు ఉంటాయి. దీన్ని ఏమనొచ్చు అంటే అనంత సాధనలు ఉంటాయి. అనంత సాధనలు ఉన్నాయంటే కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా? కన్సిస్టెంట్. అట్లీస్ట్ ఒకటన్నా కన్సిస్టెంట్ కదా మరి. కన్సిస్టెంట్. దీన్నే సంగతము అంటాం. సంగతం. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ నాన్న, చాలా ఇంపార్టెంట్. సంగతం బా ఏదో మేడం. సంగతము. సజ ఒకసారి మాట్లాడరా. సజ గీత మేడం ఫీల్ అవుతారు మరి చూడు. మేడం థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ ఇది ఒరిజినల్ అంట. మేడం జాతకం చూపించారు. నేను మళ్ళీ చేస్తాను మీకే. ఆన్లైన్ క్లాస్లో ఉన్నా. రైట్ మేడం. థ్యాంక్ యూ. ఏమనుకోద్దు. రైట్. అనంత సాధనలు కన్సిస్టెంట్ సంగతము. సరే 7 మైనస్ ఓకే. సరే ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏమవుతుందంటే చక్కగా ఇలా చూడండి అన్న. ఇలా చూడండి. ఇది తీసుకుంటే ఇది x యాక్సిస్ y యాక్సిస్ అయితే సాధనలు లేవు కాబట్టి అనంత సాధనలు ఉన్నాయి కాబట్టి చక్కగా కలిసిపోతాయి అన్నమాట. కోఇన్సిడెంట్ లైన్స్ ఇలా ఉంటాయి. ఒకదాని మీద ఒకటి ఉంటాయి రేఖలు. వాటిని కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. నేచర్ ఆఫ్ ద లైన్స్ ఏంటి? కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ నే మనం తెలుగులో ఏమంటాము? ఏకీభవిస్తాయి కదా. ఏకీభవించాయి. సార్ టైం ఇస్ ఓకే. థ్యాంక్ యూ. ఏకీభవిస్తాయి. ఏకీభవించడం అంటే ఏంటి? తెలుగులో ఏకీభవిస్తాయా? లైన్స్ రేఖలు ఏకీభవించుకుంటాయి. లేదంటే దాని తెలుగులో ఏమన్నాడు చూడాలి. అక్కడ రాశానమ్మా కదా. రాయలేదండి. తెలుగులో ఏమంటారు చెప్పండి ఎవరైనా. ఏకీభవించుకుంటాయి కదా, అంతే కదా. ఎవరు లేరా తెలుగు మీడియం తెలిసిన వాళ్ళు? రేఖలు ఏకీభవించుకుంటాయి. ఎస్ కరెక్టేనా పవన్ కళ్యాణ్? రేఖలు ఏకీభవించుకుంటాయి. ఏకీభవిస్తాయి. అని అర్థమవుతుంది కదా. ఏకీభవిస్తాయి. పరస్పరం ఏకీభవించుకుంటాయి. ఎస్
పరస్పరము ఏకీభవించుకుంటాయి. మైక్ ఈస్ మైక్ వినిపించట్లేదు. మైక్ వినిపించదు, అందుకే మెసేజ్ పెట్టమంటున్నాను. ఓకే ఓకే, మీరు వాయిస్ ఆన్ చేసుకోవద్దు. వన్ డౌటా చెప్పు, అడుగు. పవన్ కళ్యాణ్ అడుగు, డౌట్ ఏంటో. ఇంతే, ఈ మూడే. డౌట్ అడుగు. మైక్ తీయాలా అంటే అడుగు అడుగు. సార్ అనంతపురం అంటే మీకు పరస్పర ఆధారితాలు కూడా ఉంటారు కదా సార్? పరస్పర ఆధారితాలే ఉంటారు సార్. ఎస్ నానా, ఎస్. చూడండి, దీన్ని ఏకీభవించుకునే లైన్స్ నే పరస్పర ఆధారిత అని కూడా వచ్చు. పరస్పర టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. పరస్పర ఆధారిత, పరస్పర ఆధారిత రేఖలు అంటారు. ఇంగ్లీష్ లో డిపెండెంట్ లైన్స్. అని మీరు రాసుకోండి. ఇంగ్లీష్ లో వీటిని డిపెండెంట్ లైన్స్. కన్సిస్టెంట్ లైన్స్ ని అదే అక్కడ ఏముంది ఇందాక, ఇంటర్సెక్ట్ లైన్ కూడా డిపెండ్ ఉండొచ్చు. ఒకదాని మీద ఒక డిపెండ్ అవుతున్నట్టే కాబట్టి ఆ రెండు రేఖలు ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. ఎస్పెషల్లీ దీన్ని కన్సిస్టెంట్ కాదు, కోయిన్సైడ్ లైన్స్ ని మనం డిపెండెంట్ లైన్స్ అని కూడా అంటాం. ప్యారలల్ ఆర్ ఇండిపెండెంట్. నో, ఇవి ఇండిపెండెంట్ లైన్స్. గుడ్, రాసుకున్నాను. ప్యారలల్ లైన్స్ ని ఇండిపెండెంట్ లైన్స్. ఇండిపెండెంట్ గా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడవు. ప్యారలల్ లైన్స్ నే ఇండిపెండెంట్. రాసుకోండి, తప్పకుండా రాయండి అన్న. నాకు ఏదో ప్లేస్ లాగా రాయలేదు. నేను ఎంత ఇది మర్చిపోయిన పాయింట్. గుడ్, ఇండిపెండెంట్ లైన్స్ అని కూడా అంటాం. మెయిన్ పాయింట్స్ చెప్పాను, అది కూడా ఇంపార్టెంటే. దీన్ని పవన్ కళ్యాణ్ కరెక్టే. దీన్ని పరస్పర ఆధారిత లేదా డిపెండెంట్ లైన్స్ అంటాం. ఎవరిని? ఇవి కోఇన్సిడెంట్ లైన్స్. ప్యారలల్ లైన్స్ ని ప్యారలల్ అండ్ ఇండిపెండెంట్ లైన్స్. ఇండిపెండెంట్ అంటే తెలుగులో ఏమంటాం? ఇండిపెండెంట్ లో సార్ పరస్పర ఆధారితాలు అంటారు సార్. ఇండిపెండెంట్ ని పరస్పర ఆధారిత కాదు. స్వేచ్ఛాయుత రేఖలు. దీన్ని మాత్రం పరస్పర ఆధారిత, ఒకదాని మీద ఒక ఆధారపడ్డా చూడండి, కలిసిపోతున్నాయి కాబట్టి. ఇండిపెండెంట్ ని సార్ సంగతం రాసినారు కదా, దాని బాక్స్, మూడో బాక్స్ కూడా పరస్పర ఆధారితాలు అంటారు సార్. ఇక్కడ సార్ కింద ఇక్కడ సెకండ్ బాక్స్ సార్. తప్పిది అలా. అయ్యో, నన్ను తప్పు పట్టించుక. ఇవి పరస్పర ఆధారిత కాదు. పరస్పర ఆధారిత అంటే మీనింగ్ ఏంటి? ఒకదాని మీద ఆధారపడతాయా? ఇవి ఆధారపడవు, అందుకే ఇండిపెండెంట్ రాస్తున్నారు. ఇండిపెండెంట్ ఎవరికాడు విడివిడిగా ఉన్నాయి చూడు, ఇక విడివిడిగా. ఇవి పరస్పర ఆధారం మీనింగ్ అంటే తంతారు కదా అని. పరస్పర ఆధారిత అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇది మాత్రమే పరస్పర ఆధారిత. అన్ని పరస్పర ఆధారిత రాయక పోతాయి. ఇది పరస్పర ఆధారిత కాదు, ఇండిపెండెంట్. దాన్ని ఏదో అంటారు తెలుగులో. అవును, ఇదే కదా రాసింది. ఇది నాట్ ఈక్వల్ టు కదా. పేరు సార్ ఈడ పరస్పర ఆధారితాలు అంటారు సార్. ఇక్కడ సార్ బాక్స్ లో సెకండ్ సాధనలు కాదు సార్. పైన సార్ రాశాను ఇక్కడ సెకండ్ పైన సార్. ఫస్ట్ లైన్ లో ఎన్నోది? 1 2 3 4. ఎక్కడ? 1 2 3 4. 1 2 3 4. ఇక్కడ అక్కడ అంటే నాకు ఎలా తెలుస్తుంది? కింద లైన్ లో ఎన్నో నెంబర్ చెప్పు పవన్. ఏంటయ్యా పవన్ కళ్యాణ్ చెప్పు, కింద లైన్ లో ఎన్నోది చెప్పాయా? మళ్ళీ ఏం ఆగిపోయాడు. సరే, నన్ను డిస్టర్బ్ చేసి నువ్వు ఆగిపోయావా? మాట్లాడావు మళ్ళీ. మనం డిలీట్ చేశారని మీరు. పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా. పవన్ మాట్లాడవే. మాట్లాడండి. సరే అన్న. ఓకే. వాయిస్ రావడం లేదా? అదేంటి? నేను మైక్ తీసేసాను అన్న. మైక్ తీసేసాను ఆల్రెడీ. ఎందుకు రావట్లేదు వాయిస్? మరి వేరే వాళ్ళు ఎవరైనా ఆఫ్ చేశారేమో. సరే నేను చెప్పింది కరెక్టే. మనోడు పరస్పర ఆధారిత అంటే ఏంటంటే, మనోడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు.
ఇవి మాత్రమే పరస్పర ఆధారిత, ఇక్కడ రాస్తే చాలు. నేచర్ ఏంటంటే ఇక్కడ పరస్పర ఆధారిత లైన్లు ఇవి మాత్రమే. ఇవి మన ఇంగ్లీష్ లో ఇండిపెండెంట్, సారీ ఇది డిపెండెంట్, ఒకదాని మీద ఆధారపడతాయి. ఇవి ఇండిపెండెంట్, దట్స్ ఇట్, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ అంతేనా? ఈ బాక్స్ కంప్లీట్ గా నేర్చుకోండి. రేపు మనం వీటి మీద ప్రాబ్లమ్ చేస్తాం, స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. ఓకేనా? రైట్. త్వరగా త్వరగా చెప్పాలి అమ్మా. సార్ రిలేషన్ నేను మైక్ ఆన్ చేశాను కదా, మైక్ ఆన్ చేసి చెప్పండి. మీరు మెసేజ్లు పెడతారు, వెళ్ళిపోతుందా? కనిపించట్లేదు. మైక్ ఆన్ చేసి మాట్లాడమంటున్నాను కదా. ఏపీ వాళ్ళు డిలీట్ చేశారా? అవును సార్, స్టార్టింగ్ 2 పేజీలు మాత్రమే ఉంటాయి. ఏపీ వాళ్ళు డిలీట్ చేస్తే ఏపీ వాళ్ళు ట్రిపుల్ ఎగ్జామ్ రాయరా? ఏపీ వాళ్ళు ఇప్పుడు తెలంగాణ రాసే ట్రిపుల్ ఐటీ రాయరా? రాయరా? మరి రాస్తున్నప్పుడు చదవాలి కదా. మరి ఇంక అనవసరం విషయాలు డిస్కస్ చేయకండి. ఇవన్నీ అనవసరం అన్నమాట. ఇది తప్పకుండా నేను ఏంటంటే పాలిటెక్నిక్ సిలబస్ ఇచ్చారు కదా, అందులో అది చూసే చెప్పాను నేను. కంపల్సరీ నేను లెసన్ చదివేటప్పుడు అందులో చూస్తున్నా ఎంతవరకు ఇచ్చాడో కూడా చూశాను. ఎంతవరకు ఇచ్చాడు, వాళ్ళ రిలేషన్షిప్ వరకు ఇంతవరకు ఇచ్చాడు, ఈ కండిషన్స్ వరకు ఇచ్చాడు. లేదు వద్దంటే చాప్టర్ వదిలేస్తాను, నాకే హ్యాపీ, త్వరగా అయిపోతుంది సిలబస్. నెక్స్ట్ చాప్టర్కి వెళ్దామా? ఈ చాప్టర్ వదిలేద్దామా? కాబట్టి మీరు అనవసర విషయాలు మాట్లాడకండి. సిలబస్ ఏదైతే నేను చెప్తున్నానో ప్రశాంతంగా ఫాలో అవ్వండి అంతే. నీకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను క్లాస్ చెప్తున్నాను అనుకున్నా, ఇది నీకు అవసరం లేదనుకో, నువ్వు ఈ రోజు క్లాస్ మ్యూట్ లో పెట్టేసుకుని వెళ్ళిపో. బట్ నేను చెప్పే క్లాస్ నన్ను డిస్టర్బ్ చేసి ఇది ఉంది ఇది అది లేదని చెప్పకండి. ఎందుకంటే నేను నోటిఫికేషన్ చూసే సిలబస్ చెప్తాను. కాబట్టి అలాంటి నాకు చెప్పొద్దు. రిమైనింగ్ ఇంకేమైనా డౌట్లు చెప్పండి. ఓకేనా? లేదు నీ క్లాస్ ఇది నాకు వద్దనిపిస్తుంది అనుకో, తప్పు లేదు, నువ్వు హ్యాపీగా లెఫ్ట్ అయిపో, నేను నిన్నేమి అన్నాను. ఓకేనా? నేను క్లాస్ చెప్పేటప్పుడు, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు బుక్ సిలబస్ దగ్గర పెట్టుకుంటా. మీరు కూడా ఫస్ట్ లో మీకు చెప్పాను, నాన్న బుక్ పెట్టుకుని సిలబస్ అంతా బుక్ లో రాయమన్నా. మరి ఎంతమంది రాశారు నాకు తెలియదు. ఎప్పుడైనా సరే మనం ఒక ఎగ్జామ్, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ సిలబస్ మొత్తం బుక్ లో రాయాలి. రాసి ఫస్ట్ టాపిక్ చదివేశాను టిక్ పెట్టాలి, సెకండ్ టాపిక్ చదివేశాను టిక్ పెట్టాలి. అలా చదివి దట్ ఈస్ ద రైట్ ప్రాసెస్. ఫస్ట్ లో మీకు చెప్పాను, మరి ఎంతమంది చేశారో నాకు తెలియదు. శ్రావణి నువ్వు రాస్తావు, బంగారం నీకే చిట్టి తల్లి, నువ్వు రాస్తావు. అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పిన చాప్టర్స్ చూడండి, ఆల్రెడీ కంప్లీట్ చేసిన చాప్టర్స్ మీకు చూడండి. ఇది చూడండి, టిక్ చేసుకుంటాను అన్నమాట నేను ఏమేమి చెప్పేశాను, ఇంకేం చెప్పాలనేది. సో పాలినామియల్స్ కంప్లీట్ చేశాను, ప్రోగ్రెషన్స్ కంప్లీట్ చేశాను, కోఆర్డినేట్ జియోమెట్రీ కంప్లీట్ చేశాను, ట్రిగోనోమెట్రీ కంప్లీట్ చేశాను, 4 చాప్టర్స్ కంప్లీట్ చేశాను ఆల్రెడీ. ఓకేనా? ఇప్పుడు పేర్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్ చేస్తున్నాను, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేస్తాను. మాక్సిమం వచ్చే నెల 10వ తారీఖు కల్లా నా టార్గెట్ రీచ్ అవ్వాలి. అది నువ్వు వినకపో, నేను తప్పకుండా సిలబస్ కంప్లీట్ చేయాలి. అలాగని చెప్పి వదిలేసి వెళ్ళకూడదు. ఏదైతే సిలబస్ లో ఇచ్చాడో అవన్నీ టచ్ చేసుకుని వెళ్తాను నేను. ఓకేనా? బాయ్ నాన్న, హ్యాపీ డే. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ చెప్పండి. అది నీకు వద్దా? నీకు వద్దంటే మానేస్తా. టాంజెంట్స్ నా చాప్టర్ లో ఉంటే చెప్తాను, నీకు వద్దంటే మానేస్తాను. ఏ చాప్టర్ చెప్పాలో నాకు తెలుసు. ఇక్కడ మాత్రం ఇది మాత్రం రేపు చదువుకుని రావాలి. ఇది చదువుకుని వస్తేనే చెప్తాను నేను. ఓకేనా? రైట్ నా చెప్పండి. బాయ్ నాన్న, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. రైట్ మల్లికార్జున, థ్యాంక్ యూ. చెప్పినాను. ఇంటర్సెక్టింగ్ లైన్స్ డిపెండెంట్ అని చెప్పారు కదా. డిపెండెంటే, ఎందుకంటే ఇంటర్సెక్ట్ అవుతుందంటే డిపెండ్ అయినట్టేగా దాని మీద. మరి ఆ పాయింట్ రెండింటిలో కామన్ గా ఉందని డిపెండెంట్ లైన్స్ అనొచ్చు మనం. అదే చెప్పాను ఇందాక నేను. అక్కడ కూడా డిపెండెంట్ రాసుకున్నానా అని చెప్పాను. వెరీ గుడ్. అది క్వశ్చన్ అంటే అలాంటి క్వశ్చన్ ఉండాలి. గుడ్. ఇంకా ఓకేనా? చైతన్య, హ్యాపీ బర్త్డే టు హీరోనా? ఓకే, థ్యాంక్ యూ. ఆవిడ సినిమాకి ఆడే హీరో కదా, నీ సినిమాకి నువ్వే హీరో, నా సినిమాకి నేనే హీరోని. రైట్, వన్స్ అగైన్ మోర్. ఓకే, థ్యాంక్ యూ రఘునాథ్ రెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. బాయ్ నాన్న, బాయ్. పిల్లలు చాలా మంది ఫోన్ కాల్స్ వెయిటింగ్.
నా పాత 11 years అయిపోయిందంటే వాళ్ళు సాధ్వి అండ్ నేను పండు అని పిలుస్తాను, అమ్మాయి తెల్లగా ఉంటుందని పండు అని పిలుస్తాను. దాని హర్షిత తన పేరు. ఇద్దరు జాబ్ సెలెక్ట్ అయ్యారు కాగ్నిజెంట్ కంపెనీలో. కాగ్నిజెంట్ సిటీఎస్ ఇద్దరు జాబ్ సెలెక్ట్ అయ్యారు. హ్యాపీగా ఇద్దరికి వెళ్ళిపోతారు అన్నమాట. కజిన్స్, సొంత సిస్టర్ కాదు, కజిన్స్. వాళ్ళిద్దరు హాస్టల్లో చదువుకున్నారు నా దగ్గర. 6th క్లాస్ 6వ తరగతి. ఇప్పుడు అలాగే ఇంజనీర్లు అయిపోయారు వాళ్ళు. సరేనన్న, బాయ్ బాయ్ బాయ్. పుట్టినరోజు థ్యాంక్ యూ హేమంత్, థ్యాంక్ యూ. రైట్ నన్ను, బాయ్ బాయ్. మీరు కూడా మేధావులు అవ్వాలి. ఆల్ ది బెస్ట్. కంప్లీట్. ఆయన వచ్చేసాడా? అయితే నాకు ఆకలిసేస్తుంది కూడా. ఇదిగో తీస్తున్నా మైక్. తీసేది నా ఫోన్లో ఎన్ని మెసేజ్లు. నువ్వు ఫోన్ ఇచ్చేసావు, నేను అంతంటే సాధ్వి ఫోన్ ఇచ్చావా నాకు మాట్లాడమని.